నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. వింటూ ఉంటాం సాధారణంగా పడుకునేటప్పుడు మనం నిద్రించే దిక్కును కూడా చూసుకోవాలి అని చెప్పి. నిజంగా ఇలా దిక్కులు చూసుకోవాల్సిన అవసరం ఉందంటారా? లేదు ఇవన్నీ ఒక మూఢనమ్మకం అని చెప్పి పక్కన పెట్టాలి అంటారా? ముఖ్యంగా ఇంటి యజమాని విషయానికి వస్తే రకరకాలుగా చెప్తుంటారు. ఇంటి యజమాని పైనే ఆధారపడి ఉంటుంది. యజమాని నిద్రించేటప్పుడు ఈ దిశనే ఉండాలి, లేదు వేరే ఏదైనా చేసేటప్పుడు తను ఇది పాటించాలి. ముఖ్యంగా ఈ మధ్య వింటున్నాం పూజ విషయానికి వస్తే కూడా ఇంటి యజమానే పూజ చేయాలి అని. యజమాని విషయానికి వస్తే రకరకాలుగా ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ముఖ్యంగా నిద్రించటం. యజమాని ఏ దిక్కున నిద్రించాలి అది తెలియజేయండి. నమస్కారం అండి. సాధారణంగా మన ఇల్లు తూర్పు ముఖంగా మనం ఉన్నాం అనుకోండి, మనం ఇప్పుడు నేను తూర్పు చూస్తున్నా అనుకోండి, నాకు కుడివైపు కార్నర్కి వచ్చేసి నైరుతి భాగం అనేటువంటిది ఉంటుంది. దాన్ని మనము సౌత్ వెస్ట్ కార్నర్ కింద ట్రీట్ చేస్తాం. అదే నైరుతి భాగం. యజమాని యొక్క నిద్రించేటువంటి స్థలము అక్కడ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకండి అలా అంటే, చాలా మంది నన్ను ఇలా అడిగినప్పుడు, వాస్తు గురించి అడిగినప్పుడు కూడా తిరిగే భూమికి వాస్తు ఏమిటండి అని కూడా అడుగుతూ ఉంటారు. నేను వాళ్ళని ఒకటే అడుగుతా, మీరు నోటితోనే భోజనం ఎందుకు చేస్తున్నారండి, ముక్కుతో ఎందుకు చేయరు అని అడిగా. అలా ఎలా అండి, ముక్కుతో ఎలా చేస్తాము అని అంటారు. అలాగే వాస్తు అనేటువంటిది కూడా మన శరీరంలో ఏ అవయవాలు ఎక్కడ ఉండాలనేటువంటిది నిర్దిష్టత చేశారో అలాగే మన ఇంటికి సంబంధించి కూడా చేశారు. ఆ భాగం ఎత్తులో ఉంటుంది. మనిషి తలకిందులుగా పడుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది, రక్తం గడ్డగట్టిపోతుంది తలకాయ. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా ఎక్కడైతే లోతుగా ఉందో అక్కడ నిద్రించకూడదు. యజమాని నైరుతి భాగంలో పడుకోవాలి. అది కూడా వీలైనంత వరకు ఎత్తుగా ఉన్న ప్రదేశంలో పడుకోవాలి. దక్షిణం వైపు కాళ్ళు పెట్టి పడుకోకూడదు. వీళ్ళు ఇలా చెప్తే వినరు, ఈ లాజిక్లన్నీ వినరు అని చెప్పి, దక్షిణం కాష్టం ఉంటుందిరా, కాష్టాన్ని కాళ్ళు చెప్పి పడుకుంటావా, అందుకని అటు పడుకోవద్దు, అటు తలబెట్టి పడుకోవాలి అని అంటారు. లాజిక్ గా చెప్తే వింటారు, అట్లా వినరని ఇలా చెప్తారు. ఎందుకు అంటే దక్షిణ భాగం అంతా కాస్త ఎత్తుగా ఉంటుంది. అక్కడ మనం తలబెట్టి పడుకోవడం వల్ల మనకు ప్రశాంతమైనటువంటి నిద్ర అనేటువంటిది పడుతుంది, ఆరోగ్యవంతమైన నిద్ర పడుతుంది. మనము వీలైనంత వరకు పొద్దున్నే లేస్తే తూర్పు చూడాలి, లేదా ఉత్తరం చూడాలి. వేరే ఇంట్లో ఎవరు ఎక్కడ పడుకున్నా చేసేటువంటి పని ఏమిటి అని అంటే, తల దక్షిణం పెట్టి పడుకోవాలి, తల పడమర పెట్టి తూర్పుని చూస్తూ పడుకోవాలి. ఇలా పడుకుంటే ఆరోగ్యవంతమైన నిద్ర ఉంటుంది, లేకుంటే అనారోగ్యమైన నిద్ర ఉంటుంది. మన ఇంట్లో ఇవన్నీ ప్లాన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, పడుకునేటువంటి స్థలం ఇక్కడ ఉంటుంది కాబట్టి వెనకాల భాగము కనీసం 2 నుంచి 3 ఫీట్లు ఖాళీ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే, మనం పీల్చే గాలి వదిలే గాలి సర్కిల్ అవుతూ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ మన చుట్టూ తిరగకుండా విశేషంగా వచ్చేటువంటి మంచి గాలి అనేటువంటిది రావడం వల్ల హాయిగా గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోతారని రీజన్ పెడతారు. కానీ ఈ లెక్కలన్నీ చెప్తే వినరు కదండి. అందుకని ఇక్కడే పడుకోవాలి, లేకుంటే పాపం తగులుతుంది, లేకుంటే భయం అనేటువంటి వాస్తవంగా ఇది. అయితే చాలా మంది ఏమిటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ దిక్కున పడుకోకపోతే ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది? ఆక్సిజన్ పీల్చడం అనేది సరిగ్గా ఉండదు, మైగ్రేన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సయాటికా ప్రాబ్లమ్స్ వస్తాయి, అంతే కదండి. ఈ మధ్య కాలంలో బాగా నరాలకు సంబంధించిన ఇబ్బంది ఎందుకు పడుతున్నారు అని అంటే, పడుకునే అప్పుడు ప్రాపర్ పోస్చర్ లో పడుకోవట్లేదు. మన పెద్దలు ఏం చెప్పారు అని అంటే, మన గుండె ఎటువైపు ఉంటే అటువైపు తిరిగి పడుకోవాలి, లేచే అప్పుడు అలా లేవాలి, ఎల్లకిలా పడుకోకూడదు, ఫ్యాన్ కిందనే పడుకోకూడదు. అసలు ఒకప్పుడు ఫ్యాన్లే లేవు, హాయి ఆరుబెట్టు ప్రశాంతంగా పడుకునేవారు. ఇవాళ రేపు ఫ్యాన్ కిందే పడుకోవడం, అది ఎల్లకిలా పడుకోవడం వల్ల పీల్చే గాలి పీల్చినట్టు చాలా మంది ఊపిరాడక నాకు రాత్రిపూట ఎవరో మీద కూర్చున్నట్టు కలొస్తుంది, పంతులు గారు ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, అమ్మ మీరు ఎటు దిక్కు పడుకున్నారు, ఇదంతా కాదు, ఫస్ట్ అసలు మీరు ఎటువైపు పడుకున్నారో చెప్పండి. మీరు పడుకునే దిక్కు బట్టి మీ సమస్య అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఏ దయ్యము ఏ రాక్షసులు ఎవరు వచ్చి మీద కూర్చోరు. కారణం ఇది. కారణం తెలుసుకోకపోతే మీకు ఉన్న భయమే దయ్యమే కూర్చుంటది. కాబట్టి ఖచ్చితంగా చేయాల్సినటువంటిది ఏమిటి అని అంటే, ఉదయాన్నే లేవగానే సూర్యుని చూడాలి, ఇంకా వీలైతే సూర్యుడి యొక్క రశ్మి పడాలి. మన సినిమాల్లో కూడా చాలా వాటిల్లో చూపిస్తారండి, రావణాసురుడు పొద్దున్నే లేచి ఇలా కూర్చోగానే సూర్యరశ్మి అలా పడేదట.
ఆయన అలా ప్లాన్ చేసుకొని కట్టించుకున్నారు. అంతెందుకండి, మీకు ఒక్కసారి ఢిల్లీకి వెళ్తే తాజ్ మహల్ పక్కనే షాజహాన్ మహల్ అని కూడా ఉంటుంది. దానికి ఆర్కిటెక్చర్ మన హిందూ వాస్తుశాస్త్ర పండితుడు, ఆయన వాస్తు మొత్తం అంతా చేసిచ్చాడు. అంతకుముందు అక్కడ ఉన్నటువంటి ఆ తాజ్ మహల్ కూడా తేజో మహాలయ, శివాలయము. ఇవన్నీ కూడా ఏంటంటే మన వాస్తు గ్రంథాల్లో ఎప్పటి నుంచో నిక్షిప్తం అయిపోయి ఉందన్నమాట. ఒక మొక్కను తీసుకొచ్చి ఒక డార్క్ రూమ్ లో పెట్టండి, బయట పెట్టండి, ఏమవుతుంది? డార్క్ రూమ్ లో పెట్టి చచ్చిపోతుంది. బయట పెట్టినటువంటిది బాగా మొలుస్తుంది. ఎందుకు అని అంటే దానికి ప్రాపర్ ఆక్సిజన్ అందుతుంది, ప్రాపర్ సూర్యోదయం అనేది దానికి అందుతుంది. మనం కూడా అంతే, ఇంటికి ఎంత గాలి వెలుతురు వస్తే ఇల్లు అంత ప్రాపర్గా ఉన్నట్టు, పీల్చే గాలి వదిలే గాలి ప్రాపర్గా ఉండాలి, పడుకునేటప్పుడు దిక్కులు కూడా ప్రాపర్గా ఉండాలి. ఇల్లు కూడా కొండలపైన గుట్టలపైన కట్టుకుంటున్నారు ఇవాళ రేపు, అది కొంత స్లాంట్ ఉన్నా సరే వాస్తు ప్రకారం అది కరెక్ట్ కానట్టే లెక్క. ఓకే, అయితే ఇప్పుడు ఇందాక మీరు కూడా అన్నారు పడుకునేటప్పుడు మనకు వెనకాల కొంచెం గ్యాప్ ఉండేటట్టుగా అని చెప్పి. సాధారణంగా నేను కూడా చూశాను, ఓన్లీ తల వైపే కాదు మొత్తం బెడ్ ఎక్కడ కూడా గోడకి ఎటువైపు కూడా ఆనకుండా కొంచెం వదిలిపెట్టి ఉంచాలి అని చెప్పి. అది నిజంగా వాస్తవమే అంటారా? అంతే కదండి, 100%. ఎందుకని అంటే ఆను ఉండి ఏమవుతుంది అలా ఉంటే? ఇప్పుడు మీరు ఒక బెడ్ మీద ఒక పక్క పడుకున్న వ్యక్తి హాయిగా పడుకుంటాడు, ఇంకో పక్క పడుకున్న వ్యక్తి హాయిగా పడుకోరు. గాలి రాదు కదండి. కాబట్టి గాలి రావాలి, కాస్త ఏదైనా ఇమీడియట్గా వెళ్ళాలి అన్నా కానీ గోడకు ఆనుకొని ఉందనుకోండి, ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది, వెళ్ళాలి, లేచి ఎంత దూరం వెళ్ళగలడు? అవతల వ్యక్తులు పడుకొని ఉంటారు కదా. కాబట్టి ఇటుపక్క ఖచ్చితంగా ఉండాలి, గాలి వెళ్తురు అనేటువంటిది రావాలి. మనిషి లేచి నిల్చునేటట్టుగా మినిమం 2 to 3 feet అనేటువంటిది మినిమం ఉండాలి. ఇవాళ రేపు ఏంటంటే అపార్ట్మెంట్స్లో 10x10 రూమ్స్, దాంట్లో బెడ్ వచ్చేసి 6 feet by 6 feet, ఇంకెక్కడ ఉంటుందండి? ఉండదు. అలాంటివి లేకుండా ముందు జాగ్రత్త తీసుకొని ఇల్లు ఎంత ఇరుకున్నా బెడ్రూమ్ మాత్రం విశాలంగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని పడుకునేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉంటారు. లక్షలు హాస్పిటల్ ఖర్చు పెట్టకుండా ఉండేదానికి మంచి రెమెడీ ఇది. ఓకే, అంటే ఆరోగ్య సమస్యలు రావడానికి ఒక రీజనే ఖచ్చితంగా దిక్కు పాటించకపోవడం. ఖచ్చితంగా. ఓకే, అంటే మరి ఇవి మూఢనమ్మకాలు అని వదిలేసి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళు ఇవన్నీ ఏం పాటించరు కదా? వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, మీరు ఎట్లా చెప్తారు మేడం? హెల్దీగానే ఉంటారు కదా చాలా వరకు. అంటే ఈ కండిషన్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి రూల్స్లలో ఏదో ఒకటి వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తుంటారు. నేను రీసెంట్గా నేను చూసిన ఎగ్జాంపుల్స్ చెప్తా, ఒక 4-5 చెప్తే మీకు అర్థం అవుతుంది. ఒకళ్ళ ఇంట్లో ఒక ఆమె ఇట్లనే వాదించింది. నేను ఏమన్నానంటే, సరే అమ్మా, వారం రోజులు నువ్వు పడుకో, నీకు హ్యాపీ ఉందనుకో కంటిన్యూ చెయ్యి, లేదనుకో నేను చెప్పినట్టు చేంజ్ అవ్వు అని చెప్పా. ఆ తర్వాత ఫోన్ చేసి నాకు నిజంగా ప్రాపర్ స్లీప్ లేదు, పీడకళ్ళు బాగా వస్తున్నాయి, ఊపిరి తీసుకోవడం ఏమో కానీ, అంటే ఎప్పుడైతే మనకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయితే పీడకళ్ళు వస్తాయి. మన ఆలోచన విధానాన్ని అక్కడ రప్చర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏం చేయాలి అని అంటే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఎక్కువ శాతం ఎక్కువ రోజులు మీరు ఆపోజిట్ డైరెక్షన్లో పడుకొని, నేను చెప్పిన డైరెక్షన్లో కాకుండా పడుకొని ఉండి అలవాటు పడిపోయి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేయండి అంటే, రాగి చెంబులో నీళ్లు తల దగ్గర పెట్టుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నీళ్ళు తాగండి. దానివల్ల కూడా గతంలో మీకు ఏర్పడ్డ ఆరోగ్య సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఓకే, ఇది కూడా మంచి రెమెడీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.